పిల్లల కోసం హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ ని అయితే లాంచ్ చేయబోతున్నారన్నమాట. మరి ఏంటి ఎలక్ట్రిక్ బైక్, ఆ బైక్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో తాజాగా హీరో వేదా కంపెనీ వాళ్ళు డర్ట్ ఈ బైక్ ని అయితే అనౌన్స్ చేశారన్నమాట. సో మనకి మొన్న ఎకిమా మోటార్ షోలో కూడా రివీల్ చేశారు, అంత ముందు కూడా ఒక ఎక్స్పోలో కూడా దీని గురించి రివీల్ చేశారు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బైక్ ని డిసెంబర్ 12వ తారీఖున అఫీషియల్ గా ఈ బైక్ ని అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఒకసారి ఈ బైక్ యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం అనమాట. దీని పేరు వచ్చి డర్ట్ ఈ K3 అనమాట. ఇది పిల్లల కోసం తయారు చేసిన ఒక ఎలక్ట్రిక్ బైక్. సో మనకి బైక్ అనేది చూడడానికి ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ బైక్ లో ఉన్న ప్రత్యేకత అనేది సైజెస్ ఉంటాయి అనమాట. పిల్లల యొక్క ఏజ్ ప్రకారంగా మీకు కావాల్సిన సైజులో అయితే ఈ బైక్ అయితే అందిస్తారు. ఉదాహరణకి కంప్లీట్ లార్జ్ సైజులో అయితే ఈ బైక్ ఎలా ఉంటుంది, మీడియం సైజులో అయితే ఎలా ఉంటుంది, స్మాల్ సైజులో అయితే కనుక ఇలా ఉంటుంది. అంటే 4 సంవత్సరాల పిల్లల నుంచి 10 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఈజీగా నడిపే విధంగా ఈ బైక్ని అయితే డిజైన్ చేసామని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో మనకి చిన్నప్పుడు చూసా ఉన్నట్టు ఈ మధ్యకాలంలో మనకు ఆన్లైన్లో కూడా చూసా ఉంటాం, చిన్న చిన్న బైక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా అలాంటి కాన్సెప్ట్తోనే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఇలాంటి ఎలక్ట్రిక్ బైక్ని అయితే తయారు చేసామని చెప్తున్నారు. ఈ బైక్లో మనకి 500 వాట్ల పీక్ పవర్ మోటార్ని అయితే ఉపయోగించారు. దీంతో పాటుగా మనకి 360 వాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ని అయితే ఉపయోగించారు అనమాట. టాప్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది లభిస్తుందని చెప్తున్నారు. బట్ దీనికి సంబంధించిన రేంజ్ అయితే మాత్రం వీళ్ళు రివీల్ చేయలేదు. కానీ సో మా అంచనా ప్రకారం సుమారుగా ఒక 30 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అగైన్ ఇది డిపెండ్స్ ఆన్ ది సైజ్ అనమాట. ఎందుకంటే మనకి ఒకవేళ బైక్ మరి పెద్ద సైజ్ అనుకోండి, దాని వెయిట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి దీని ఒక యావరేజ్ గా ఒక 30 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవాళ మనకి 360 వాట్ అవర్ బ్యాటరీ అవుతుందో, ఒక నార్మల్ ఎలక్ట్రిక్ సైకిల్ తో అయితే కనుక కంపెనీ వాళ్ళు 40 నుంచి 60 కిలోమీటర్ వరకు రేంజ్ చెప్తున్నారు. సో బైక్ కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి ఒక 30 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనకి ఇందులో కలర్స్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్, వైట్ కలర్, రెడ్ కలర్ లో 3 వేరియంట్స్ లో అయితే ఈ బైక్ అయితే ఇస్తున్నారు. బైక్ డిజైన్ ఎలా కనిపిస్తుంది అనమాట. మీరు ఇలాగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ బైక్ ని. మీరు కావాలంటే సైజ్ కావాలంటే సైజ్ కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట. సో ముందు వెనక కూడా మనకి స్పాక్ వీల్స్ తోనే ఈ పర్టికులర్ బైక్ అయితే లభిస్తుంది అనమాట. అండ్ మీరు గమనిస్తే కనుక రేర్ సైడ్ వచ్చి మోనో సస్పెన్షన్, ముందు వైపు వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. సో వేదా బ్రాండింగ్తో ఈ సైకిల్ అయితే ఉంది. ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా ఎవరైతే కొంచెం బైక్స్ లాంటి పిల్లలు కావాలనుకుంటారో, ఒక అడ్వెంచర్ టైప్ కావాలనుకుంటే ఈ బైక్ని డెవలప్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సీట్ అనేది ఒక సింగిల్ సీట్ అనేది లభిస్తుంది అనమాట. ముందు వైపు మనకి ఎటువంటి డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. మరి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏమైనా ఇస్తారా అనేది డౌట్ లానే కనిపిస్తుంది. ఇక్కడైతే ఏమి కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నో బైక్ ముందైతే. మరి రేంజ్ లాంటివి ఎలా తెలుసుకుంటారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఫ్రంట్ పోర్షన్లో ఏమైనా పెట్టారనేది ఇంకా ఈ పర్టికులర్ వ్యూలో చూస్తే మాత్రం డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. అండ్ మనకి రేర్ సైడ్ చూసుకున్నైతే డిస్క్ బ్రేక్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ బైక్తో పాటుగా మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఇస్తున్నారు. సో మనకి యాప్ ద్వారా మీకు ఈ బైక్ సంబంధించిన బ్యాటరీ పర్సంటేజ్ ఇందులో చూడొచ్చు. సో అంటే వీళ్ళు యాప్ టు కనెక్ట్ చేసేస్తున్నారు కాబట్టి డీటెయిల్స్ అన్ని చూడాలంటే యాప్ ద్వారానే చూడాలేమో. మనకి ఇక్కడ ఓడోమీటర్లో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చూపిస్తుంది, బ్యాటరీ పర్సంటేజ్ డీటెయిల్స్ చూపిస్తుంది. దాంతోపాటుగా రైడ్ మోడ్స్ లో, మిడ్, హై అనే 3 మోడ్స్ లభిస్తుంది. లో మోడ్లో 8 కిలోమీటర్ స్పీడ్, మిడ్ మోడ్లో 14 కిలోమీటర్ స్పీడ్, హై వచ్చి 25 కిలోమీటర్ స్పీడ్ అనమాట. ఒకవేళ పిల్లలు ఎవరికైనా ఇస్తే దీన్ని ఇంకా తక్కువ స్పీడ్ పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. చూసారు, 25 పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక 14 స్పీడ్ అలా పెడితే మరింత కంట్రోల్గా పిల్లలకి ఇచ్చే అవకాశం అయితే ఉండదు. లేదా ఇంకా తక్కువ అంటే 8 కిలోమీటర్ స్పీడ్ కూడా ఇవ్వచ్చు. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుని లాక్ చేసుకునే అవకాశం కూడా యాప్లో అయితే ఇస్తున్నారు అనమాట. ఈ బైక్లో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. మీకు రిమూవ్ చేసుకుని ఈ బ్యాటరీ ప్యాక్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫిక్స్డ్గా కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్తో ఆప్షన్ ఇస్తున్నారు. సీట్ని మీరు రిమూవ్ చేసుకుని ఆ బ్యాటరీ ప్యాక్ని అయితే రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఛార్జింగ్ పాయింట్ వచ్చి ఫ్రంట్ మేము అనుకున్నట్టుగా ఇక్కడ ఫ్రంట్లోనే ఇచ్చారన్నమాట. కేవలం మనకి బైక్ ఫ్రంట్ పోర్షన్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఈ మనకి హ్యాండిల్ బార్ కింద కొంచెం సైడ్ కింద అయితే ఉంటుంది. మనకి బ్యాటరీ పర్సంటేజ్ బార్స్ రూపంలో డిఫరెంట్ రైడ్ మోడ్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడా ఇస్తున్నారు. పవర్ ఆన్ బటన్ కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. సో దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. సో చూడడానికి అయితే ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పటి వరకు ఒక మేజర్ బ్రాండ్ ఇలా ఒక పిల్లల కోసం ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్లోకి తీసుకురావడం ఇదే మొదటిసారిగా అనిపిస్తుంది. సో మరి ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే మాత్రం వీళ్ళు రివీల్ చేయలేదు. మనకి డిసెంబర్ 12వ తారీఖున దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రైజింగ్ డీటెయిల్స్ మాత్రం హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు రివీల్ చేసే అవకాశం ఉంది. సో అవి కాకుండా మనకి ప్రజెంట్ హీరో మోటార్ కప్ కంపెనీ నుంచి ఆఫర్ చేస్తున్న స్కూటర్లు చూసుకున్నట్లయితే హీరో వేదా VX2 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే మార్కెట్లోకి అయితే ఇస్తున్నారన్నమాట. ఇందులో కూడా మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి. వేదా VX2 ప్లస్, అలానే వేదా VX2 గో అని చెప్పి. సో కస్టమర్ తగ్గట్టుగా మనకు ఒక 85,000 రూపాయల నుంచి 1,02,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో హీరో కంపెనీ వాళ్ళైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. హైయెస్ట్ వచ్చి 142 కిలోమీటర్ రేంజ్తో 70 కిలోమీటర్ టాప్ స్పీడ్తో అయితే ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. 2 వేరియంట్స్ అయితే లభిస్తున్నాయి. 142 కిలోమీటర్లు, 92 కిలోమీటర్ రేంజ్ వేరియంట్స్. బ్యాటరీ ప్యాక్ వచ్చి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ లభిస్తాయి. అలానే ముందు బేస్ వేరియంట్ లో 2 డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటే, టాప్ అండ్ వేరియంట్ లో డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ సిస్టమ్ తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. దాంతోపాటుగా టచ్ స్క్రీన్ డిస్ప్లేతో హీరో వేదా V2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇస్తున్నారు. ఈ స్కూటర్లు అయితే మనకి 85 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. 143 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్. ఇందులో మనకి ఎకో సిటీ స్పోర్ట్స్ మోడ్స్ లభిస్తాయి. 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. ఇందులో మనకి 26 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఇందులో కాకపోతే స్ప్లిట్ సీట్ లభిస్తుంది. ఇందా చూపించిన వేదా VX2 సిరీస్ లో అయితే మాత్రం డైరెక్ట్ సింగిల్ సీట్ తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. సో ఇది మనకి హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుంచి మార్కెట్ లో రాబోతున్న కొత్త డైరెక్ట్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఏ ప్రైస్ లో ఉంటే మీరు తీసుకుంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ లో అయితే మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.